దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన తండ్రి ఆయన ఈ సృష్టిలో సమస్త జనులను రక్షించుటకు పరలోకములో నుండి తన ప్రియ కుమారుని శరీరధారిగా పంపించాడు. క్రీస్తు మరి ఈ లోకంలో ఆయన ఒక బోధను స్థిరపరిచి స్థాపించాడు. ఆ బోధ ద్వారానే ప్రతి వారు కూడా పరలోకానికి చేరే చక్కని పద్ధతిని చూపించాడు. ఆ బోధ క్రీస్తు బోధ. ఈ క్రీస్తు బోధ అనగా క్రీస్తు ఎలాగూ జీవించనో అలాగూ జీవింపచేసే శక్తివంతమైన లేఖనములను దయచేసి ఉన్నాడు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది అందరూ ఏదో భక్తి కలిగిన వారిలాగా ప్రభు నిమిత్తం వాళ్ళేదో ప్రయాసపడినట్లు ప్రభు కొరకే జీవిస్తూ ఎవరైనా ప్రభువుని తేడాగా మాట్లాడితే వాళ్ళని చీల్చి చెండాడతామన్నట్లుగా పెద్ద వీడియోల మీద వీడియోలు చేసుకుంటూ వాళ్ళు ఏదో గొప్ప పౌరుషం కలిగిన వాళ్ళలాగా మాట్లాడుకుంటూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అది వాళ్ళు చేసేది క్రమమేనా? పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు ఆ విధముగా వీడియోలు పెట్టుకోవటానికి అసలు ఆధారం ఉందా అని మరి చాలా లేఖనాలు తెలిస్తేనే కానీ గ్రహించలేరు. కనుక దేవుని కొరకు మనకు ప్రభువు ఏ విధంగా తన ప్రజలైన వారందరూ కూడా పోరాడాలో తెలియచేశాడు. బోధ నిమిత్తము అనగా క్రీస్తు బోధ నిమిత్తము పోరాడాలి. ఆ పోరాటం చేసేవాళ్ళు ఎక్కడున్నారు చూద్దాం లేఖనాల్లో. యూదా వ్రాసిన పత్రిక 3వ వచనం చదువుకుందాం. ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను అన్నాడు. చూడండి, ప్రభువునందు చాలా ఆసక్తి కలిగి చాలా మరి ప్రభువే నా సమస్తం, ఇంకా ఆయన కొరకు నేను ఏది పోయినా నాకు పర్వాలేదు, నా ప్రాణం పైన పర్వాలేదు అనుకుని అలాంటి ఆశ కలిగిన వారు కూడా ఉన్నారు. లేరు అని నేను చెప్పట్లేదు సోదరులారా, కానీ నిజముగా ఆసక్తే. కానీ ఈ ఆసక్తి దేవుని యొక్క వాక్యానికి అనుగుణ్యమైందేనా కూడా మనం గమనించాలి. ఏదో శరీర సంబంధమైన పౌరుషాలతోటి మా ప్రభువుని అంటారా, మా క్రైస్తవ్యాన్ని చులకనగా చేస్తారా అని రెచ్చిపోయి మాట్లాడుకున్నందువల్ల పరలోకంలో నుండి తండ్రి ఏమి సంతోషించడు. కానీ ఆయన ఒక చక్కని పద్ధతిని చెప్పాడు. ఎందుకనగా దేవుని ప్రజలందరికీ దేవుని ఎడల ఆసక్తి ఉంటుంది అని చాలా స్పష్టంగా లేఖనాలే తెలియజేసినాయి. మీరు ఒకసారి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. చాలా ఇశ్రాయేలీయులు అనగా దేవుని నమ్ముకొనిన ప్రజలందరూ కూడా వాళ్ళందరూ రక్షణ పొందాలని చాలా కోరుకుంటున్నాడట. దానికి చక్కగా చెప్పాడు, నా హృదయ అభిలాష అది అని చెప్పాడు. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన కూడా అందరూ కూడా రక్షణ పొందాలి అనగా నిత్య రాజ్యంలో ప్రవేశించాలని క్రైస్తవులు అనబడిన లేక దేవుని యొక్క ప్రజలు అనబడిన వారందరూ కూడా ప్రభువుతో యుగయుగాలు ఉండాలని అపోస్తులుడైన పౌలు చాలా అభిలాషతోటి ఉన్నాడు. ప్రార్థన కూడా వారి కొరకు చేస్తున్నానని చెప్పాడు. వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయితే వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అన్నాడు. ఆసక్తి ఉన్నంత మాత్రాన మనం భక్తి కలిగిన వారు అనుకోవటం చాలా పొరపాటు. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని చెప్పాడు. అనగా మనం ఆసక్తి కలిగిన వారం మంచిదే, కానీ ఆ ఆసక్తిలో దేవుని యొక్క జ్ఞానము కూడా చాలా జాగ్రత్తగా పొందికగా ఉపయోగించుకొని ఆసక్తిని సంపాదించుకున్నట్లయితే అది నిలిచి ఉంటుంది. అయితే వీళ్ళు చూడండి, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలాగనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొని మరి దేవుని నీతికి లోబడలేదు అని చెప్పాడు. ఇది వారి సాక్ష్యం. ఈనాడు దేవుని యొక్క ప్రజలు అనబడుతూ లక్షలాది మంది దేవుని యొక్క మందిరాలకు వెళుతున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా కోట్ల కొలదిగా క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచంలో మరి చాలా 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 అత్యధికమైన
అత్యధికమైన భక్తిని ఆచరించే వాళ్ళు దేని గురించి ఏ భక్తిని ఆచరిస్తున్నారంటే క్రైస్తవ్యమే. కానీ దేవుడంటే ఎంతో అసలు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోయినట్లయితే దేవుని వాక్యం బోధించే వాళ్ళు ఉన్నారు, దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, దేవుని కొరకు ఎంతైనా ఖర్చు పెట్టాలనుకునే వాళ్ళు, బేదల కొరకు ధర్మం చేయాలని రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు. కానీ దేవునికి అనుకూలమైన ప్రజలుగా ఎంతమంది జీవిస్తున్నారు, దేవుని ఎడల నిజమైన ఆసక్తి కలిగిన వారు ఎంతమంది ఉన్నారని ప్రభు దృష్టిలో ఈనాడు దేవుని యొక్క ప్రజలు తమ స్వనీతి వరకు ప్రాకులాడుతూ ఉన్నారే కానీ దేవునికి విరోధులుగా బ్రతుకుతూ దేవుని యొక్క ప్రజలమని చెప్పుకుంటున్నారు. కానీ దేవుని చిత్తానుసారమైన ప్రజలుగా జీవించేవారు ఎందరున్నారు అని చాలా చక్కగా లేఖనాల్లో పలుమార్లు ప్రభు ప్రశ్నిస్తూనే ఉన్నాడు. కానీ వాటన్నిటినీ ప్రక్కన పెట్టి బాగా అంత మాయమాటలతోటి బోధించటానికి బోధకులు మంచి ప్రవీణతను సంపాదించుకొని ఉన్నారు. అయితే అసలు భక్తుడు మనకేమని తెలియచేస్తున్నాడు, నేను ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలడని విశేషాసక్తి కలిగిన వాడనై ప్రయత్నపడుచుండగా. మనందరికీ కలగబోవు రక్షణ, రక్షకుడు అంటే యేసు, అభిషిక్తుడు అంటే క్రీస్తు. రక్షణ అనేది సంపూర్ణ రక్షణ. రక్షణలో మరి ఏదో ప్రభువు బోధించుట చేత ప్రారంభమైంది రక్షణ అనగా దేవుని యొక్క వాక్యాన్ని హెబ్రీయులకు రాసిన పత్రికలో చక్కగా చెప్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చదువుకుందాం చూడండి. 2వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. అంత క్రైస్తవులకి చెప్తున్న మాటలే, అన్ని ప్రజలకు చెప్పేవి కావివి. అయితే సంఘములలో పాతుకుపోయి భక్తులుగా చలామణి అయిపోతున్న ప్రజలతో ప్రభు చెప్తున్న మాటలు చూడండి. మనం ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నామా? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది. చూడండి, ప్రభువు మనకు బోధించుట చేత ఆరంభమైంది యొక్క రక్షణ. ఈ రక్షణ ప్రారంభం మాత్రమే, కానీ దాని ముగింపు ప్రభువుతో పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుట అనేది నిత్య రక్షణ. గొప్ప రక్షణను పరలోకములో నుండి ప్రభువు ఈ లోకములోనికి పంపించాడు, యేసుక్రీస్తును పంపించాడు. కానీ ఈ లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తు నందు యేసు అను రక్షకుడు మేము అంగీకరించాం కాబట్టి మేము రక్షణ పొందాము, మేము నీళ్లలో బాప్తీసం తీసుకున్నాం, చర్చికి వెళుతున్నాం, మేము రక్షణ పొందామని చెప్పుకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మోసం. అయితే దేవునికి ఒక చక్కని రహస్యమైన ఒక విలువైన ధననిధి ఆయన దగ్గర ఉంది. ఆ ధననిధి క్రీస్తు అండి. అందుకే యేసు రక్షకుడు, కానీ క్రీస్తు అభిషిక్తుడు అని తెలియచేశాడు. ఈ అభిషిక్తుని అందు విశ్వాసం ఉంచిన వారే నిత్య రక్షణ పొందగలరు. యేసును అంగీకరించి మన రక్షణ ప్రారంభమై క్రీస్తునందు సంపూర్ణ నిశ్చయితతో మరణం వరకు నమ్మకముగా జీవించిన వారు నిత్య రక్షణ పొందుతారు, పరిపూర్ణమైన రక్షణ పొందుతారు. సోదరులారా, ఆ యొక్క రక్షణ ప్రారంభాన్ని చదువుకుంటున్నాం, రక్షణ ముగింపును కూడా ఈ సందర్భంలో నేను మీకు చెప్తున్నాను. వివరంగా చెప్పాలి అంటే మరి చాలా సమయం పడుతుంది. అయితే ఇక్కడ ప్రత్యేకించి నేను మీకు వీలు కలిగినంత వరకు ఈ సంగతులను గూర్చి మనం అసలు ఈ రక్షణ మనము సంపూర్ణ రక్షణను పొందువారిగా బ్రతకాలి అంటే నిజమైన చక్కని క్రైస్తవ జీవిత విధానాన్ని అనుసరించాలి. అందులో ఒక భాగము క్రీస్తు బోధ కొరకు మనందరము కూడా పోరాడవలసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈనాడు క్రీస్తు బోధ తెలియని క్రైస్తవులు అసలు ఎంతోమంది, కోట్ల మంది అసలు క్రీస్తుని గురించి, క్రీస్తు బోధన గురించి తెలియని వారు. అందుకనే దేవుని మర్మమయ్యున్న క్రీస్తును అన్నాడు. దేవుని మర్మము ఎక్కడ ఉంది అంటే క్రీస్తులోనే ఉంది. మనుషుల యొక్క రక్షణ, వారి యొక్క ఆత్మల విమోచన, ఈ లోకాన్ని విడిచినప్పుడు పరలోకంలో శాశ్వతమైన జీవాన్ని పొందే నిత్య శక్తి, దేవత్వం యొక్క పరిపూర్ణత,
క్రీస్తు నందే గుప్తమై ఉన్నది. జ్ఞాపకం పెట్టుకోవాలి మీరంతా. క్రీస్తు నందు ఉన్న ఈ యొక్క రక్షణను మనం పొందాలి అంటే మనము చక్కని క్రమమైన పద్ధతిలో జీవించవలసిన విధానం ఉంది. ఈ క్రమమైన పద్ధతిలోనే ఒక భాగాన్ని నేను మీకు చెప్తున్నాను. ఈ బోధ కొరకు మనము పోరాడవలసిన వారమై ఉన్నాం. ప్రస్తుత కాలంలో చాలా పోరాటాలు చేసేవారిని చూస్తున్నాం. కానీ సోదరులారా, వాళ్ళందరూ తమ స్వనీతిని, తమ గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికే, వారు ఏదో తెలిసిన వాళ్ళని, చాలా భక్తి కలిగిన వారని, ప్రజలని అందరినీ కూడా మోసం చేయడానికే తప్ప నిజముగా ఈ రోజున పోరాడేవాళ్ళు, క్రీస్తు బోధ కొరకు పోరాడేవాళ్ళు నాకైతే ఎవరు కనిపించలేదండి. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో వినుచున్న మీరు జాగ్రత్తగా ఈ యొక్క లేఖనాలు, ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి, లేఖనాలను పరిశీలించండి, పరిశోధించండి. వాటి యందు విశ్వాసముతోటి క్రీస్తు కృపను బట్టి నడుచుకునే ఆ భాగ్యాన్ని ప్రభువు మీ అందరికీ అనుగ్రహించాలని, మీరు కూడా అట్టి ఆసక్తి కలిగిన వారు, జ్ఞానానుసారమైన ఆసక్తి కలిగిన వారు కావాలని ప్రభువును వేడుకుంటూ నేను ఈ సంగతులు మీకు తెలియచేస్తూ ఉన్నాను. అయితే దేవుని యొక్క లేఖనములలో చూడండి, ఈ బోధ ఏంటి అంటే చూడండి, యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం చదువుదాం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు అని చెప్పాడు. క్రీస్తు బోధ ప్రత్యేకముగా అపోస్తుల ద్వారా క్రీస్తు బోధను తండ్రి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకనగా అపోస్తుల కార్యాల్లో మీరు చూస్తే అపోస్తులు చాలా స్పష్టంగా అందరూ మీరు యేసును అంగీకరించారు. ఆ యేసుగా అయితే ఆయన అసలు సిలువ కూడా వేసేవాళ్ళు కాదండి, ప్రభువుని సిలువ వేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన యేసు అంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, ఏదోలే రక్షకుడు అని చెప్పుకుంటున్నాడు అని వదిలేద్దరు. కానీ మెస్సయ్య, క్రీస్తు అనగా మెస్సయ్య వస్తాడని ప్రవక్తల ద్వారా ప్రభు చెప్పించిన వచనాలు వాళ్ళు నమ్ముతున్నారు. కానీ నిజముగా దేవుడు తన ప్రియకుమారుడిని అనగా క్రీస్తును అనగా మెస్సియాను, అభిషిక్తుడైన ప్రభువును లోకంలోనికి పంపించినప్పుడు వారు నమ్మలేకపోయారు. ఎందుకనగా మనుషుల యొక్క జ్ఞానం వేరు, దేవుని యొక్క ఉద్దేశం వేరు. మనుషులు ఏదో మెస్సయ్య అంటే గొప్పగా వస్తాడు, చాలా బాగా ఉన్నతమైన దశలో వస్తాడు అనుకున్నారు. కానీ పశువుల పాకలో పుడతాడని, లేకపోయినట్లయితే ఆయన ఒక దీనుడిగా ఉంటాడని ఎవరు ఊహించలేదు. కనుక ఈయన కాదు అనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతానికి కూడా మెస్సయ్య వస్తాడని ఈ లోకంలో ఉన్న యూదులైన ప్రజలు ఇంకా ఎదురు చూసే దౌర్భాగ్యపు స్థితిలోనే ఉన్నారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా చూడండి. అపోస్తులుడైన పేతురు ప్రారంభంలోనే మీరు సిలువ వేసిన చూడండి, 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అని చెప్పాడు. సృష్టి అంతటిని ప్రభు వాటి స్థానంలో వాటి పని నిమిత్తము నియమించాడు. సూర్యుడినో, చంద్రుడినో, నక్షత్రాలనో, లేకపోయినట్లే సముద్రాన్నో, కొండలను, పర్వతాలు, సమస్తం ఇది అది కాదు, సర్వం సృష్టి అంతా కూడా జీవకోటిని కానీ జీవరాశులన్నిటినీ చూడండి, నీళ్ళలో ఉండే ప్రాణులే కాదు, భూమి మీద ఉండే మొత్తం అన్నీ వాటి పనిని. కానీ ప్రభు అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును కూడా ఒక పని నిమిత్తం నియమించాడు. ఏంటి ఆయనకి ఇచ్చిన పని అంటే ఈ లోకంలోనికి వెళ్ళి సిలువ మరణం పొంది క్రీస్తుగా, ప్రభువుగా, సర్వ మానవాళికి విమోచకుడుగా నేను నిన్ను నియమించుకుంటున్నాను అని నియమించాడట. అపోస్తులైన పేతురు చాలా చక్కగా చెప్తున్నాడు. మీరు ఆయన సిలువ వేశారు, కానీ సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకుని వల్లని ప్రకటన చేసినప్పుడు ఆనాడు ప్రజలు కొంచెం భయపడి చూడండి, వెంటనే వాళ్ళు అడిగారు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చెయ్యాలి? అయితే హృదయంలో నొచ్చుకొని అనగా పొడవబడి అంటే చాలా బాధపడ్డారు, భయపడ్డారు. మేమేం చేయాలి? అయితే మేము సిలువ వేసామా? దేవుడు నియమించిన క్రీస్తును మేము సిలువ వేసామని కొంతమంది చాలా హృదయాల్లో భయపడిపోయారు, నొచ్చుకొని మేము ఏం చేయాలని అడిగారు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురని ప్రకటన చేశారు. సరే, ఆనాడు ఆ మాట నమ్మారు, చాలామంది బాప్తిజం పొందారు.
ఇంచుమించు 3,000 మంది ఆ రోజున చేర్చబడినట్లు ప్రభువునందు లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే మనము దేవుని యొక్క ప్రజలమని చెప్పుకుంటున్నాం, క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం. ఏది నీలో క్రైస్తవ జీవితానికి తగిన అర్హత? ప్రభువు కొరకు ఆయన బోధ నిమిత్తము పోరాడేవారు ఎక్కడున్నారు సోదరులారా? దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములలో చెప్తున్నాడు, ఏ బోధ కొరకు మనం పోరాడాలి? క్రీస్తు బోధ. అపోస్తలుల ద్వారా ప్రభువైన తండ్రి బోధను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన చెప్పిన బోధ తన అపోస్తలులకు అనుగ్రహించి ఆ బోధ నిమిత్తము మీరందరూ పోరాడాలి అని చెప్తున్నాడు. అసలు నా ప్రియ సహోదరులారా, నేను మీ అందరి కొరకు చాలా చక్కని విషయాలు చెప్పాలని అనుకున్నాను. కానీ ఈ బోధని లేకుండా చేయటానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ బోధ కొరకు పోరాడండి. ఈ బోధ లేకపోతే క్రైస్తవ్యం లేదు. క్రీస్తు బోధ లేకపోయినట్లయితే ఒక్క మనుష్యుడు కూడా పరలోకానికి వెళ్ళడు. కనుకనే మీరు ఈ బోధ కొరకు పోరాడి దాన్ని మనం ఏ విధంగానైనా కాపాడుకోవాలి, సంపాదించుకోవాలి, ప్రయాసపడాలి. ఆ బోధ నిమిత్తం ప్రాణం పోయినా కానీ దాని కొరకే మీరు జీవించాలి అని చక్కగా భక్తుడు తెలియచేస్తున్న అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక ఇది క్రీస్తు బోధ. చూడండి, యోహాను రాసిన ఈ 2వ పత్రికలో మనం చదువుకుంటున్నాం కదా, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక, అనగా ఆ బోధను బోధించకుండా చాలామంది దానిని విడిచిపెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ముందుకెళ్ళిపోతున్నారు. వీళ్ళు అసలు దేవుని కూడా అంగీకరించిన వారు కారు అన్నారు. దేవుని అంగీకరించిన వారైతే దేవుని కుమారుని కూడా అంగీకరించాలి. అయితే దేవుని కుమారుని యొక్క బోధను అంగీకరించాలి. దేవుని కుమారుని బోధను బోధించకుండా దాన్ని విడిచిపెట్టేసి ముందుకెళ్ళిపోతున్నారు చాలామంది. దేవుని గురించే చెప్తారు, దేవుడు 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 అంటూనే చుట్టూ తిప్పుతారు. కానీ మీరు నేర్చుకోవాల్సింది, మార్చుకోవాల్సింది వాళ్ళు చూపించరు. కనుకనే అలాంటి వారు అసలు వాళ్ళు దేవుని కూడా అంగీకరించిన వారు కారు అని చెప్తున్నాడు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడే తండ్రిని కుమారుని అంగీకరించువాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ క్రీస్తు బోధ లేని సంఘములు అన్నీ కూడా నాశన కూపములు, నాశనకరమైన గుంటలు, భయంకరమైన చెరసాల వంటివే కానీ సోదరులారా, కటిక చీకటితో నింపబడినవే కానీ అవి ప్రభువు చేత ఏర్పాటు చేయబడిన సంఘములు కావు, చర్చెస్ కావు. దయచేసి మీరు ఈ విషయాలన్నిటినీ జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు బోధ లేని సంఘములు, క్రీస్తు బోధ బోధించని ప్రతి వాడు కూడా క్రీస్తుకు విరోధి. ఏంటి క్రీస్తు బోధ అనేది నేను ప్రతిదీ కూడా వివరించి ఒకే వీడియోలో చెప్పలేను. చాలా వీడియోస్ చేశాను సోదరులారా ఈ విషయం. క్రీస్తు బోధన గురించి అసలు ఈ ఛానలే కేవలము దేవుని మర్మమై ఉన్న క్రీస్తును నా ప్రియ సహోదరులందరూ కూడా స్పష్టంగా తెలుసుకోవాలని ప్రారంభించాము. ఈ యొక్క ఛానల్లో మీకు చాలా వీడియోస్ చేసి ఉన్నాను సోదరులారా. దయచేసి మీరు వాటిని చూసినట్లయితే యేసుకు క్రీస్తుకు ఉన్న భేదాన్ని, యేసునందలి సత్యము క్రీస్తునందలి సత్యమునకు ఉన్న భేదాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పి ఉన్నాను. కనుక దయచేసి మరలా అవన్నీ చెప్పడానికి వీలు పడదు. మీరు నిజముగా శ్రద్ధ కలిగిన వారు, నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వారు ఆ వీడియోస్ చూసినట్లయితే అనేకమైన సంగతులు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు దగ్గర పెట్టుకొని నేర్చుకోగలరు. అయితే భక్తుడైన యూదా తన పత్రికలో ఒకే ఒక అధ్యాయం, చిన్న అధ్యాయం, కానీ ఎన్ని సంగతులు వ్రాసాడంటే సంపూర్ణ సువార్తను అందించగలిగినన్ని సంగతులు అందులో వ్రాసాడు. నిజముగా లేఖనాలలో మంచి అనుభవం ఉన్నవాళ్ళు చాలా చక్కగా దాన్ని గ్రహించగలరు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అన్నాడు. ఈ క్రీస్తు బోధ గడికి మరి మార్పు చేస్తూ లేకుంటే మాటికి మార్చుకుంటూ వచ్చింది కాదు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ. ఎవరి పరిశుద్ధులు అంటే ప్రవచనం ఏమని చెప్తుంది అని మనం ఆలోచించేస్తే ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రభు అయిన తండ్రి తెలియచేయించిన ఈ యొక్క మాట యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో 16వ వచనం చదువుకుందాం. ఎవరి పరిశుద్ధులు అంటే చూడండి, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము అన్నాడు. ఈ ముద్రించబడిన ఈ యొక్క బోధ, ఇదే క్రీస్తు బోధ, ఇదే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ఈ యొక్క బోధ
ఎవరికి ఇమ్మన్నాడు? దీనిని ముద్రించి ఇక మార్పు చెందడానికి అటు ఇటు కలపడానికి కానీ ఒక అక్షరం పొల్లు తీసివేయడానికి కానీ వీలు కానట్లు దాన్ని సీలేసేయమని చెప్తున్నాడు. బోధను చూడండి ఎంత చక్కగా చెప్పాడో. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము అని చెప్పాడు. కనుక పరిశుద్ధులు అనగా ప్రభు యొక్క శిష్యులు, ప్రభు యొక్క అపోస్తులు, వీరే పరిశుద్ధులు సోదరులారా. వీరికి అప్పగించాడు. అయితే ప్రభువు ఈ బోధను బోధించకపోయినట్లయితే చూడండి 8వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో 20 నుంచి చూడండి. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు అని చెప్పాడు. ఈ బోధను బోధించమని చెప్పాడు. ఈ బోధను బట్టి బోధించకపోయినట్లయితే వారికి అరుణోదయము కలుగదు అన్నాడు. అరుణోదయము అని ఎందుకు చెప్పాడు చూడండి, చదువుకుందాం ఆ విషయాన్ని కూడా. అట్టి వారు ఇబ్బంది పడుచు అరుణోదయము కలగని వారు ఎవరైతే క్రీస్తు బోధను బోధించరో వారికి అరుణోదయము కలుగదు. కనుక వాళ్ళు ఏం బోధిస్తారో తెలుసా? వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? అట్టి వారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారము చేయుదురు. ఆకలి కొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు. అరుణోదయము కలుగదట వీరికి. క్రీస్తు బోధను బోధించిన వారికి అరుణోదయము కలుగదట. అనగా అసలు అరుణోదయము చాలా శ్రేష్టమైన పదం కదా. అరుణోదయం అనగా ఈ లోకంలో మనం చూస్తే సూర్యోదయం అంటాం, లేక అరుణోదయం అని మాట్లాడతారు. అయితే మరి విశ్వాసులకు లేక దేవుని యొక్క ప్రజలకు అరుణోదయము అనగా తెల్లవారి వేకువచుక్క మన హృదయముల్లో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి కలిగిన చోట్ల ప్రకాశించు దీపమైనట్టుండెను అని చెప్తాడు. అనగా తెల్లవారి వేకు చుక్క వస్తుంది, ఆ తరువాత తెల్లవారి వేకువ చుక్క అనగా క్రీస్తు ఎవరి హృదయముల్లోనికైతే వస్తాడో వారి జీవితముల్లో మాత్రమే అరుణోదయం కలుగుతుంది. అనగా ప్రకాశమానమైన వెలుగు సూర్యుడు ఉదయించగానే ఏ విధముగా లోకమంతా ప్రకాశిస్తూ ఉంటుందో, ఎవరి హృదయముల్లో క్రీస్తు వాక్యము నిలిచి ఉంటుందో వారి యొక్క జీవితమే నిజమైన క్రైస్తవ జీవితము. అది ప్రభువు చిత్తానుసారమైన జీవితము. అంతేకాదు ఈ అరుణోదయము చూడండి లూకా సువార్తలో 1వ అధ్యాయంలో 76, 79. మరియు ఓ శిశువ, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు అని ప్రవక్త అయిన బాప్తిస్మమిచ్చు యోహాను గురించి వ్రాస్తూ చెప్తున్నాడు కదా. తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి మనకు ఆయన గొప్ప అరుణోదయ దర్శనమును అనుగ్రహించి ఉన్నాడు అన్నాడు. ఆయనను గూర్చి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడం అనేది ఎంత గొప్ప భాగ్యమో తెలియచేస్తున్నాడు. మనందరినీ సమాధానకరమైన మార్గంలో నడిపించాలన్నా, చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చున్న వారందరికీ వెలుగు కలగాలంటే ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. ఆ యొక్క అనుగ్రహము పొందిన వారికే కానీ మరెవరికి ఈ సంగతులు అర్థం కావండి. కనుక ప్రభువైన క్రీస్తుకు ముందుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి ఆయన మార్గాన్ని ఎలాగైతే సరళపరుస్తాడో ఆ సంగతులన్నిటినీ కూడా తెలియచేస్తూ అరుణోదయ దర్శనమును మనకు అనుగ్రహించెను ఆయన వాత్సల్యమును బట్టి అన్నాడు. ఆయన జాలి దయ కనికరాన్ని బట్టి లోకములో ఉన్న ప్రజలందరూ రక్షణ పొందాలని, ఆ రక్షణ ఏ విధముగా పొందాలో కూడా చాలా చక్కగా నీవు ముందుగా తెలియచేస్తావు. నీవు బాప్తిస్మం ఇస్తూ ప్రకటన చేస్తూ ఉంటావు. ఆ వెనకాలే ప్రభువైన క్రీస్తు వస్తాడు. ఆయన ద్వారా అరుణోదయ దర్శనమును
తండ్రి తన వాత్సల్యము చేత మనకు అనుగ్రహించి ఉన్నాడు అనే సత్యాన్ని కూడా తెలియచేస్తున్నాడు. అయితే క్రీస్తు బోధను బోధించని వారికి అరుణోదయము కలుగదు అన్నాడు. చూడండి, ముద్రించబడిన ఈ యొక్క బోధ, నా శిష్యులకు అప్పగింపుము అని చెప్పిన బోధ, ఆ వారే పరిశుద్ధులు, వారికి ఒక్కసారి అప్పగింపబడిన ఈ యొక్క బోధను, ఈ బోధను బోధించకపోయినట్లయితే వారికి అరుణోదయం కలుగదు. వాళ్ళందరూ కూడా చాలా బాధాకరమైన వేదనలను అనుభవిస్తారు. వాళ్ళు దేశ సంచారం చేస్తారు, ఆకలి కొనుచు అని కూడా తెలియచేసినట్లు ఎంత చక్కగా ప్రవక్త ద్వారా ప్రభువు మనకు చూపిస్తూ ఉన్నాడో జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కలుగదట్టు వారు ఇబ్బంది పడుచు ఆకలి కొని దేశ సంచారము చేయుదురు. ఆకలి కొనుచు కోపపడిపోయి వాళ్ళకి ఏదో రావటం లేదు, వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ సౌఖ్యాలకు ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పి కోపం వస్తుందంట. ఈ దొంగ బోధకులందరిది ఇదే దారి, ఇదే పరిస్థితులు. వీరికి క్రీస్తు గురించి తెలియదు, బోధ గురించి తెలియదు, క్రీస్తు బోధ అంటే ఏంటో తెలియదు. కానీ పాస్టర్లు అయిపోయారు, సంఘాలు పెట్టేశారు. దీని ద్వారా అనేకులు హతమార్చబడుతూ ఉన్నారు, అనేకుల ఆత్మలు చంపబడుతూ ఉన్నాయి. సోదరులారా, బోధకులు హంతకులైపోతూ ఉన్నారు. దయచేసి ఈ లేఖనాలు మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ బోధను బోధించకపోతే దేవుని కోపం ఎంత అత్యధికంగా ఉంటుందో కూడా మనం లేఖనాల్లో గమనించాం కదా. అయితే ఈ బోధను ప్రభు అయిన దేవుడు తన యొక్క ప్రవక్త ద్వారా మరి యొక్క చక్కని మాట తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములో అతని బోధ కొరకు కనిపెట్టును. ప్రభువు చూస్తే భూలోకములోనికి వచ్చి ఆయన అనేకమైన నశించిపోవచ్చున్న ఆత్మలను రక్షించుటకు, విమోచించుటకు ఆయన తన ప్రాణమైన పెడతాడు. నలుగుడు పడడు, మందగెలడు, ఏమాత్రము వెనకడుగు వేయలేదు, తన ప్రాణము కూడా పెట్టాడు. అయితే ద్వీపములు ఆయన యొక్క బోధ కొరకు కనిపెట్టును. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజముగా దేవుని కొరకు ఆశతో ఎదురు చూచే వారందరూ కూడా బోధ కొరకు కనిపెట్టాలండి. బోధ కొరకు కనిపెట్టాలి అనగా పరలోక సంబంధమైన నిత్య రాజ్యానికి మనకు దారి చూపించుటకు ప్రభు ఒక చక్కని క్రమమైన బోధను ఏర్పాటు చేశాడు. ఆ బోధ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కోవాలి. ఆ బోధ యందు స్థిరపరచబడాలి. ఆ బోధ కొరకు పోరాడి లోకాధికారి అయిన అపవాదిని అనేక లేఖనముల్లో నుండి వాడిని మనము జయించుటకు శక్తిని, లేఖనాల్లో నుండి శక్తిని సంపాదించుకోవలసిన వారు ఈనాడు అసలు బోధే తెలియదు. ఏంటో ఒకళ్ళు భక్తి ఎలా ఉంటుందంటే, మాకు భాషలు వచ్చేస్తున్నాయి, భక్తులు అయిపోయాం అనుకుంటున్నారు. మరికొంతమంది చూసినట్టు మేము నిత్యము దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, రోజు ప్రార్థనలు పెట్టే చర్చెస్ నాకు తెలుసు. వాళ్ళని హింసించటానికే కానీ వాళ్ళకు ఒక మాట తెలుసుకోవటానికి కాదు. సోదరులారా, ప్రజలను ఎంత మోసం చేస్తున్నారంటే పాస్టర్లు, దేవుని యొక్క లేఖనాలలో వాళ్ళకి అసలు జ్ఞానం లేదు. వాళ్ళు వృధాగా అతిశయంతో బోధిస్తూ, వాళ్ళు జ్ఞానాతిశయముతో బోధించే బోధకులు విస్తారముగా బయలుదేరిపోయారు. అంతేకాని నిజముగా బోధ కొరకు పోరాడి అనేక ఆత్మలకు రక్షణను కలిగించే చక్కని క్రీస్తు బోధ యందు అందరినీ స్థిరపరచాలి, అప్పుడే విశ్వాసులు పరిపూర్ణులవుతారు అనే ఆశ కలిగి ప్రయాసపడేవారు లేరని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందుకే ఈ బోధ నిమిత్తము పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరందరూ పోరాడాలని మిమ్మలను వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చను అని తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనాల్లో ప్రభు అయిన తండ్రి ఉపదేశ క్రమమును ఒక్క ఉపదేశ క్రమాన్నే ఆయన చక్కగా ఈ లోకములోనికి ప్రతిష్ఠించి పంపించాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు ప్రతిష్ఠించి, అందుకే తండ్రి చేత ప్రతిష్ఠించి లోకములోనికి వచ్చిన వానితో అని ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా యోహాను సువార్త చూడండి 10వ అధ్యాయంలో 36వ వచనం, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా అన్నాడు. నా తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి
ఈ లోకంలోనికి పంపిస్తే నన్ను మీరు ఎంత తృణీకరించి మాట్లాడుతున్నారు, దేవదూషణ చేస్తున్నానా నేను అని ప్రభు అయిన యేసు యూదులతోనే ఆయన పోరాటాన్ని కొనసాగించినట్లుగా చూస్తున్నాం సోదరులారా. వాళ్ళు చూస్తే నీవు దేవుని దూషిస్తున్నావు, దేవునితో సమానునిగా చేసుకుంటున్నావు అంటున్నాడు. నా తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి లోకములోనికి పంపించాడు, నేను నా తండ్రి పని మీద ఉన్నాను, నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకే ఈ లోకానికి వచ్చాను అని, నా ప్రాణం పెట్టుటకే ఈ లోకంలోనికి వచ్చాననేమో ప్రభువు చెప్తుంటే, ఇష్టానుసారంగా జ్ఞానం లేని వారు, పేరుకు ఎంతో ఆసక్తి కలిగిన వారిగా ఉన్నారు, జ్ఞానానుసారమైన ఆసక్తి లేని వారు గనుక వారందరూ కూడా ప్రభువుతో పోరాడి ఆయన సిలువేసే వరకు కూడా వారు నెమ్మదిగా ఉండలేకపోయినట్లుగా లేఖనాల్లో మనందరికీ తెలుసు సోదరులారా. కనుక దేవుని యొక్క చిత్త ప్రకారముగా ప్రభువును సిలువేశారు. సరే, ఆయన సిలువ మరణము ద్వారా సర్వలోకానికి విమోచన కలుగుతుంది, విశ్వసించిన ప్రతి వారికి సంపూర్ణ రక్షణ కలుగుతుంది. అయితే ఈ బోధ లేనిదే ఈ సృష్టిలో ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళరు. ఈ సృష్టిలో ఏ ఒక్కళ్ళు కూడా ప్రభువుతో నిత్య జీవం పొందుటకు అర్హతను సంపాదించుకోలేరు. కేవలము క్రీస్తు బోధ ద్వారానే. అందుకే అపోస్తలులు చాలా రూఢిగా ఈ బోధ నిమిత్తము సాక్ష్యం ఇచ్చారు సోదరులారా. అయితే భక్తుడు అంటాడు కదా, అసలు క్రీస్తు బోధను చెప్పకుండా ఎవరైనా మీ దగ్గరకు వస్తే వాళ్ళని చేర్చుకోవద్దు, వాళ్లకు వందనాలని కూడా చెప్పొద్దు, చెప్తే వారి పాపములు మీకు కూడా వచ్చేస్తాయని చెప్పాడు. కనుక ఈ బోధ నిమిత్తము పోరాడే పద్ధతిని దేవుని యొక్క లేఖనములలో మనం నేర్చుకోవలసిన ఆవశ్యకత ఎంత అత్యధికముగా ఉన్నదో కూడా మీరు గమనించాలి. నేను 2 మాటలు జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. నా కుమారుడా, చాలా జాగ్రత్తగా చూడండి, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము అన్నాడు. తండ్రి ఉపదేశము అంటే ఏంటో తర్వాత చూడండి, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అన్నాడు. ఏ ఇంట్లోనైనా తల్లి తండ్రేమో ఉపదేశం చేసి తల్లేమో బోధ చేసే పద్ధతి ఉంటుందా? సాధ్యమేనా? ఎంత విశ్వాస కుటుంబంలోనైనా ఇలాంటి క్రమమైన పద్ధతి జరగటానికి వీలు కుదురుతుందా? అసలు కేవలము ఇది ఈ లోకంలో మన కుటుంబాల గురించి చెప్పేది కాదండి. ఇక్కడున్న తల్లిదండ్రుల గురించి చెప్పట్లేదు. నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము. చూడండి, తండ్రి ఉపదేశము అని ఎంత చక్కగా చెప్పాడో తెలుసా? పరలోకపు తండ్రి ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ కూడా చాలా నీట్గా రాస్తాడు, ఇన్స్ట్రక్షన్స్ అని. వాటన్నిటినీ చాలా జాగ్రత్తగా ఆలకించండి. అనగా దేవుని యొక్క ధర్మం ఏంటో తెలుసుకొనండి, ఏది న్యాయమో తెలుసుకొనండి. నీ తల్లి బోధ చేస్తుంది, ఆ బోధను తెలుసుకొనండి. అనగా ప్రభువు ఆయన ఏ సంఘమునైతే స్థాపించాడో తన శరీరము అను సంఘమును, క్రీస్తు శరీరము దేవాలయమై ఉన్నది, క్రీస్తు శరీరము సంఘమై ఉన్నది, క్రీస్తు శరీరమే దేవుని యొక్క నివాస స్థానమై ఉన్నది, అదే అనేకుల విశ్వాసుల యొక్క సమూహమై ఉన్నది. సోదరులారా, దయచేసి మీరు ఈ లేఖనాలన్నీ కూడా మరి చాలా చాలా ప్రతి దానికి కూడా నేను స్పష్టంగా మీకు చూపించగలను. చాలా వీడియోస్లో చెప్పాను ఆల్రెడీ. కానీ చూడండి, మీరు ఈ ఆలయమును పడగొట్టండి, 3 దినాల్లో లేపుతాను అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇది తన శరీరమును దేవాలయమును గూర్చి ఆయన చెప్పిన మాట అని వ్రాయబడింది యోహాను సువార్త 2వ అధ్యాయంలో. ఇకపోతే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడు, ఆ యొక్క సంఘము ఆయన శరీరమే అని చివరి వచనాల్లో దయచేసి చూసుకోండి. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినట్లయితే ప్రభువు చేత సంఘము అని ఏర్పాటు చేయబడిన ఆయన శరీరము అను ఆ సంఘము కొరకు దేవుడు చాలామందిని అపోస్తులుగా, ప్రవక్తలుగా, బోధకులుగా, మరి ఉపదేశించు వారిగాను, పరిచర్య చేసేవారిగా అనేకులను ఏర్పాటు చేసుకున్నాడని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చాలా తేటగా ఈ లేఖనాలన్నీ మనకు వ్రాయబడి ఉన్నాయి. కనుక మీరు చాలా జాగ్రత్తగా గమనించి, ఏంటి అసలు సంఘం అంటే ఏంటి, ఏది చర్చి అని ఒక రూపం ఏర్పాటు చేసేస్తే అది చర్చి కాబట్టి అది సంఘం అయిపోతుందా?
లేకపోయినట్లయితే ఏదో ఒక పాస్టర్ ఉన్నాడు, ఆ పాస్టర్ ఏదో చెప్పేస్తున్నాడు కనుక నేను మరి మా పాస్టర్ గారు చెప్తున్నాడు మా సంఘానికి వెళ్తున్నామని ఈనాడు ఎంత ఒకరికి ఒకరు విరోధ భావాలతో బ్రతుకుతున్న పరిస్థితులు క్రైస్తవ్యంలో చోటు చేసుకున్నాయో కూడా మనందరికీ తెలిసిందే. కానీ ప్రభువు స్థాపించిన సంఘములైనా ప్రభువు తన శరీరము అను దేవాలయాన్ని కట్టాడు. ఆయన సంఘము అను తన శరీరం యొక్క ప్రాధాన్యతను కూడా చాలా చక్కగా తెలియచేశాడు. చూడండి, కొలస్సీ పత్రికలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏ విధముగా సంఘము దాని యొక్క ప్రాధాన్యతను తెలియచేశాడో కూడా భక్తుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తాడు. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘము అను శరీరము, చాలా జాగ్రత్తగా చూడండి, అను శరీరమునకు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగునట్లు, అన్నిటిలో ప్రాముఖ్యత కలిగినట్లుగా ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. కనుక ఆ యొక్క సంఘము గురించి ఇంకా చాలా చక్కగా ఏమని మరి యొక్క అనుభవాన్ని కూడా తెలియచేశాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత, దేవత్వం యొక్క అనగా దేవుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, దేవుని యొక్క తత్వం ఎలా ఉంటుంది, దాని యొక్క పరిపూర్ణత ఎలా ఉంటుంది. దేవుని యొక్క సన్నిధి అంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మీరు ఎవరిలో పడితే వాళ్ళు చూడలేరు. అసలు మీ పాస్టర్లకి కనీసం క్రీస్తు గురించే తెలియదు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఏమో క్రీస్తు శరీరములో ఉన్నది అని చెప్తాడు. క్రీస్తు గురించి తెలియదు. క్రీస్తు శరీరం అని చెప్పుకున్నందువల్ల క్రీస్తు శరీరములో పెద్ద భక్తులు అయిపోయింది కూడా కాదు సోదరులారా. క్రీస్తు వలె జీవించే పరిశుద్ధుల యొక్క పరివారమునకు, వారి యొక్క సమూహమునకు ప్రభువు క్రీస్తు శరీరము, ఇదే నా సంఘము. వారందరూ కూడా లోకమును జయించి, లోకాసులను జయించి పరలోకమునకు ప్రయాణమైపోయేవారు. అట్టివారే విశ్వాసులు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని చెప్పాడు. లోకాన్ని జయించకుండా లోకాసులతోటే పాస్టర్ గారు ఉన్నాడు అంటే అతన్ని అనుసరించి జీవించే క్రైస్తవులారా, మీ అందరి జీవితములలో అసలు క్రీస్తు అంటే మీకు తెలుసా? క్రీస్తు శరీరము సిలువలో వ్రేలాడింది. మీరు శరీరాశలు, శరీర సరదాలకి, శరీర సుఖాలకి, భోగాలకి ఇంకా ప్రార్థనలు చేస్తున్నారు. ఎంత దుర్మార్గం అండి అది అసలు. కనుక క్రీస్తు శరీరములో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివసించుచున్నది అన్నాడు. ఆయన వంటి వారిగా ఆయనను పోలి, క్రీస్తును పోలి జీవిస్తేనే కానీ మనకు అసలు పరిశుద్ధత అనేది రాదండి. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములలో సంఘములో ఉండవలసిన బోధ క్రీస్తు బోధ. ఎందుకనగా ఆ శిరస్సు, ఆ సంఘమునకు శిరస్సు క్రీస్తే. కనుక శిరస్సు ఆలోచనలు, ఏ ఆలోచనను అనుగ్రహిస్తే సంఘము ఆ విధముగా నడుచుకుంటుంది. అనగా ప్రభు ఎంత చక్కని బంధాన్ని తన యందు విశ్వాసం ఉంచిన వారికి ఏర్పాటు చేసుకుని ఉన్నాడో దయచేసి గమనించండి. ఆయన శిరస్సు అయితే ఆయన యందు విశ్వాసం ఉంచిన విశ్వాసుల పరివారం అంతా కూడా శరీరము, ఆయనకు శరీరముగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పరిశుద్ధుల యొక్క సమూహముగా పరలోకము కొరకే ప్రయాణం చేస్తారు. అట్టి వారే ఆ సంఘము. ఆ సంఘములో ఉండేది క్రీస్తు బోధ అని చెప్పాడు. దయచేసి క్రీస్తు బోధ యొక్క ప్రాధాన్యతను తెలుసుకొనండి. ఈ బోధ నిమిత్తము పోరాడాలి. భక్తుడు సొలొమోను మహాజ్ఞాని అంటున్నాడు, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము. తండ్రి ఉపదేశమే చేస్తాడు, కానీ తల్లి అనగా అంతటి చక్కని సంఘము, ప్రభువే స్థాపించిన ఆ సంఘమే తల్లి. ఆ తల్లి ఏం చెప్తుంది? బోధను చెప్తుందట. ఆ బోధను త్రోసివేయొద్దు అన్నాడు. తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. సంఘములో నుండి వచ్చే క్రీస్తు బోధను నిర్లక్ష్య పెట్టకండి, త్రోసివేయకండి, చచ్చిపోతారు, జాగ్రత్త. ఈ బోధ నీకు ప్రాణాధారం. ఈ బోధ నీ బ్రతుకులో ఒక వెన్నెముక లాంటిది. ఈ క్రీస్తు బోధ నీకు ఊపిరి పోస్తుంది. క్రీస్తు బోధ శ్రమలలో నిన్ను ఆదరిస్తుంది. క్రీస్తు బోధ
మన చుట్టూ అందరూ కూడా శత్రువులు అయిపోతే నీకు నెమ్మదిని కలుగు చేస్తుంది. అనగా నా కుమారుడా, అందరూ సిలువేము సిలువేమని కేక వేసి నన్ను సిలువేశారు. నేను ఒంటరిగా లేను, నా తండ్రి నాకు తోడై ఉన్నాడు కనుక నా యందు ధైర్యము కలిగి ఉండునట్లుగా నేను నీకు ముందుగా మాదిరి చూపించానని చెప్పాడు. క్రీస్తు బోధ నీ శ్రమలలో నీకు ఓర్పును కలుగు చేస్తుంది. నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడుస్తుందండి. ఆ బోధకున్న శక్తి అంత గొప్పది. అయితే ఈ బోధ నిమిత్తము పోరాడే పద్ధతిని ఎంతమంది అనుసరిస్తున్నారు? నేను బోధ యొక్క ప్రాధాన్యతను చెప్పాను, బోధ ఎక్కడ దొరుకుతుందో చెప్తున్నాను, ఎవరికి ఈ బోధను అప్పగించాడో చెప్పాను సోదరులారా. అంతేకాదు యోహాను సువార్తలో ఒక మాట చదివి ముగించేస్తాను. అయితే యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వచనం నుంచి చూడండి. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి పాండిత్యము ఎక్కడ నుండి అసలు ఎలా వచ్చింది అని చెప్పుకుంటున్నారు. ప్రభువు ఒక దేవాలయంలోనికి వెళ్ళి బోధిస్తున్నాడట. అయితే అది ఆ బోధన వింటున్న యూదులు వాళ్ళందరూ ఏంటి, ఇతను చదువుకోలేదు కదా, అసలు ఇలాంటి మాటలు ఎలాగా బోధించగలుగుతున్నాడు, ఇతనికి ఎంత పాండిత్యము ఎట్లా వచ్చిందని చెప్పుకుంది. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. నేనేదో చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా? నాది కాదు, నన్ను పంపిన వానిదే. సపోజ్ ఇక్కడ మీరు ఒక చిన్న సమయాన్ని ఆలోచన చేయండి. నాది అంటే అందులో అతిశయం ఉంటుంది. నేనేం చెప్పట్లేదండి, నా తండ్రి చెప్పమంటే చెప్తున్నాను, నా తండ్రి మాట్లాడమన్న మాటలే నేను మాట్లాడుతున్నాను అంటే చెప్పే వ్యక్తికి ఎలాంటి అతిశయం ఉండదు సరికదా. దీన మనస్సు ఉంటుందండి. తండ్రికి మహిమ కలుగుతుంది. తండ్రి పంపించాడు అని తండ్రి యొక్క ఘనతకు, తండ్రి యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ తన్ను తాను తగ్గించుకుని ఆ విధంగా కూడా మాదిరి చూపించాడు ప్రభువు. అందుకే చెప్తున్నాడు, నేను బోధించు బోధ నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిదే. చూడండి, ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునిన ఎడలా, ఎవడైనాను తండ్రి చిత్తానుసారముగానే నేను జీవించాలని నిశ్చయించుకున్నట్లయితే ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకున్నాను. నేను బోధిస్తే నా గొప్పతనాన్ని చూపించుకుంటాను. నా తండ్రి నన్ను పంపించాడు, ఆయన చెప్పమన్నదే నేను చెప్తున్నాను, ఆయన నాకు బోధించమన్న సంగతిలో నేను మీకు బోధిస్తున్నాను అని చెప్తున్నాను. నిజముగా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి అనుకున్నట్లయితే నేను బోధించే బోధ నా సొంతగా నేను బోధిస్తున్నానా, నా తండ్రి నాకు అనుగ్రహిస్తే నాకు మాట్లాడమంటే నేను మాట్లాడుతున్నానా అని మీరు గ్రహించగలరు అని ప్రభు అయిన యేసు తెలియచేసినట్లుగా చాలా చక్కగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. యేసయ్య కూడా ఆయన బోధించిన బోధ నాది కాదు, నా తండ్రిదే అన్నాడు. చూడండి, తండ్రి తన కుమారునికి బోధించి లోకానికి పంపిస్తే క్రీస్తు తన పరిశుద్ధులు అనగా అపోస్తులులకు, తన శిష్యులకు క్రీస్తు బోధనిచ్చి సృష్టిలో అనేకులను బ్రతికించండి, అపవాది చేత అందరూ అనగా మనందరము గతించిన దినాల్లో పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమే, పేరుకు జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నదే కానీ మీరు మృతులే అని చెప్పాడు. చూసారా, అందరూ కూడా స్వనీతితో చచ్చిన వారమే, పాపములతో చచ్చిపోయాం, స్వనీతితో చచ్చిపోయాం, సత్యమైన భక్తిని చేయక సొంత ఉద్దేశాలతో చచ్చిపోయిన వారమే నా ప్రియ సహోదరి సహోదరులారా. అపోస్తులు అనగా పరిశుద్ధులకు ఇచ్చిన ఆ బోధ కోసం వారు తమ ప్రాణములు పోగొట్టుకున్నారు. ప్రస్తుత కాలంలో క్రీస్తు బోధను బోధించుటకు తండ్రి అనుమతి ఎవరికి ఇచ్చాడో, అసలు క్రీస్తుని గురించి ఆయన ఎవరికి తెలియచేయడట. తండ్రి కృప ఎవరికైతే ఉందో వారికి మాత్రమే క్రీస్తుని గురించి బయలుపరుస్తాడని ఎన్ని లేఖనములు వ్రాసాడో. కనుక ఈ క్రీస్తు బోధను ఎవరికిచ్చాడో ఆ బోధ నిమిత్తము వారు కూడా పోరాడవలసిన వారై, పోరాటంలో ప్రాణం పోవునంతగా పోరాడవలసిన వారై ఉన్నారు. ఇలాంటి శ్రేష్టమైన
ఈ యొక్క క్రీస్తు బోధ కొరకు పోరాడే విధానాన్ని, పోరాడిన అనుభవాలను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి లేఖనాలను చులకనగా చూడకండి, అనాలోచనగా వినకండి. అలాగూ గనక మీరు నిర్లక్ష్య పెట్టినట్లయితే ఒక దినాన మీరే చాలా 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 బాధను అనుభవించవలసిన పరిస్థితులకు వెళ్ళిపోతారు. కనుక అలాగని నేనేదో మీకు భయం పుట్టించేలా మాట్లాడలేదు, మీకు మేలుకరమైన మార్గాన్ని చెప్తున్నాను. అది మేలుకరమైన మార్గంలో నడుచుకుపోతే మనకే కదా నష్టం. కనుక క్రీస్తు బోధ ఉన్నదా లేదా, నువ్వు వెళ్ళే ఏ సంఘమైనా అక్కడ ఆ బోధ లేకపోయినట్లయితే అది అబద్ధపు సంఘము, అది భయంకరమైన జిగటగల దొంగ ఊబి అని జ్ఞాపకం చేసుకునండి. క్రీస్తు బోధ బోధించినట్లయితే, అనగా పరలోక రాజ్య స్వార్థ, ఆత్మకు సంబంధించిన స్వార్థయే క్రీస్తు బోధ. శరీరానికి ఎలాంటి సౌఖ్యాలు, శరీరానికి ఎటువంటి భోగాలు, శరీరానికి ఎటువంటి ఆశీర్వాదాలు క్రీస్తు బోధలో లేవండి. కనుక దీన్ని ఎవరు బోధించరు, అంగీకరించరు కూడా. ఒకవేళ ఎవరైనా బోధిస్తే అంగీకరించని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ సృష్టికర్త, ఈ సృష్టిలో ఆయన దయ ఉన్నవారు మాత్రమే ఈ బోధను విశ్వసించగలరు, దాన్ని అంగీకరించి వెంబడించి నమ్మకముగా గమ్యాన్ని చేరుకొనగలరు. కనుక ఈ బోధ నిమిత్తము ఏ విధముగా పోరాడారో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.